ఎన్నిసార్లు చూసుకున్నా ఏం లాభం లేదు, ఎన్నిసార్లు చూసుకున్నా ఏమి లేదు. 3000 ఉండాలి నిన్న, 3 రూపాయలు లేవు ఇప్పుడు. ఏమైందో అర్థమైంది లేదు. దావత్ కడ ఖర్చు పెట్టినా, రొబ్బంటి వచ్చినప్పుడు పోయినాయా, ఇది ఇట్లా తీసిందా? ధైర్యం చేసి అడుగుదామా? ఎడికి పోతున్నావు? ఫంక్షన్ పోతున్నా అని చెప్పినా కదా. నాకు రీఛార్జ్ 500 ఇవ్వరా? 500, 5 రూపాయలు, 1 రూపాయలు. అదే నువ్వు ఏ డేట్ తెచ్చుకున్నా 5 పైసలు లేవు నాకు. వాడేదో పార్టీ పిలిచినా పోతున్నా, బస్ కిరాయిలు కూడా లేవు. మళ్ళీ వచ్చి నాకు ఇస్తా, చూస్తా. పైసలు ఇట్లా తీసినావా? ఇంట్లో కనబడతలేవు. దీంట్లో నిన్న 3000 ఉండాలి, ఇప్పుడు కనబడతలేవు. నువ్వు ఇట్లా తీసినా అంటున్నావు. 3000 నిన్న 500 ఇవ్వండి. దీన్ని అడిగితే నిజంగానే చంపేస్తాను. పర్సులా పైసలు ఏడ ఖర్చు పెట్టినో క్లారిటీ లేదు. దావత్ కాడ పెట్టినా, తొవ్వలు పోయినాయా, ఇంట్లో తీసిర్రా, ఎవరిని గట్టిగా అడగలేం మనం. అందుకే దావత్ కూడా పిలిస్తే ఖాళీ చేతులతోటి పోవాలి, ఖాళీ జేబులతోటి పోవాలి. పైసలు తీసుకోవాలి. తీసుకోకపోతే గిట్లనే అవి ఏమైనా కూడా అర్థం కావాలి.